ఇటు మిడిల్ ఈస్ట్ యుద్ధం వేళ ఈ యుద్ధంలో మొత్తానికి శాంతిని తీసుకురావడానికి ఇటు కేఏ పాల్ ఎంట్రీ ఇచ్చారు. ఇరాన్ ప్రతినిధులతో ఇటు శాంతి చర్చలను ప్రారంభించానంటూ కేఏ పాల్ తన సోషల్ మీడియా మాధ్యమంలో ఒక పోస్టును పెట్టారు. ఇటు ఇండియాలో ఇరాన్కి సంబంధించిన ప్రత్యేక ప్రతినిధి ఇటు ఆయతుల్లా అబ్దుల్ మాజిద్ హకం ఇలాహీతో పాల్ భేటీలో కూర్చున్నట్టు తెలుస్తుంది. ఆయనకు సంబంధించిన ప్రత్యేక ప్రతినిధితోని 72 గంటల పాటు ఇటు యుద్ధానికి విరామంని ప్రకటించాలంటూ ఇటు పాల్ డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించి సోషల్ మీడియా మాధ్యమంలో ఒక ఫోటోతో పాటు ఒక ట్వీట్ని కూడా చేశారు. ఆ ట్వీట్ని కూడా ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. హిస్ ఎక్సలెన్సీ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్ ఆయతుల్లా అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహీ హోస్టింగ్ డాక్టర్ కేఏ పాల్ అండ్ కమిటెడ్ ఫర్ సీజ్ ఫైర్. సో మొత్తానికైతే ఇటు మాటని కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎవరైతే సుప్రీం లీడర్కి సంబంధించిన స్పెషల్ రిప్రజెంటేటివ్ మనం ఫోటోలో చూస్తున్నాం, తనకి రైట్ సైడ్లో పక్కన నిల్చున్న వ్యక్తే ఇటు సుప్రీం లీడర్కి ఒక రిప్రజెంటేటివ్గా ప్రస్తుతానికి ఇటు ఇండియాలో ఉన్నారు. ఆ రిప్రజెంటేటివ్ని ఆ స్పెషల్ రిప్రజెంటేటివ్ని మొత్తానికైతే డాక్టర్ కేఏ పాల్ కలిశారు. కలిసిన తర్వాత ఇటు అమెరికా డాక్టర్ పాల్ ఈజ్ ఆల్సో కాలింగ్ ద యుఎస్ రియల్ డొనాల్డ్ ట్రంప్ అండ్ ఇజ్రాయలీ లీడర్స్ to commit for a 72-hour ceasefire during Paul's peace talks. మొత్తానికైతే ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన లీడర్లని అలాగే అమెరికాకి సంబంధించిన డొనాల్డ్ ట్రంప్ వీరిద్దరిని అలాగే ఇటు ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్ని మొత్తంగా 72 గంటల పాటు శాంతి చర్చలు ఇటు కేఏ పాల్ జరపబోతున్న శాంతి చర్చలు వాటి కారణంగా కొంత ఊరటనివ్వాలి, యుద్ధాన్ని ఆపాలి, ప్రస్తుతానికి సీజ్ ఫైర్ చేయాలి, 72 గంటల పాటు సీజ్ ఫైర్ చేయాలి అంటే 3 రోజుల పాటు కొంత సీజ్ ఫైర్ చేసే ప్రయత్నం చేయండి అంటూ మొత్తానికైతే ఇటు కేఏ పాల్ సోషల్ మీడియా మాధ్యమంలో ఒక ట్వీట్ అయితే చేశాడు. సో గతంలో కూడా మనం చూసాం ఇటు ఇరాన్కి సంబంధించి ఇటు కేరళ ఒక మహిళని ఉరితీసే సమయంలో కూడా ఇటు కేఏ పాల్ ఇరాన్కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్తో మాట్లాడడం, అలాగే ఈ శాంతి దూతగా నేను ప్రపంచ దేశాలతో చర్చలు చేశాను, ఎంతమంది ప్రెసిడెంట్స్ని ప్రైమ్ మినిస్టర్లను కూడా కలిశాను, వాళ్ళతో ఖచ్చితంగా నేను శాంతిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానంటూ గతంలో కూడా ఇటు కేఏ పాల్ స్టేట్మెంట్స్ చేశారు. సో ఇప్పుడు కూడా ఇటు మిడిల్ ఈస్ట్లో ఇటు ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ అలాగే అమెరికా ఈ 3 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఎంతమంది ప్రాణ నష్టం జరుగుతుంది, ఖచ్చితంగా శాంతిని తీసుకురావాలి అంటూ మొత్తానికైతే ఇటు కేఏ పాల్ ఒక 3 రోజుల పాటు యుద్ధాన్ని ఆపాలంటూ ఇటు ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్కి సంబంధించిన స్పెషల్ రిప్రజెంటేటివ్ని ఇటు కేఏ పాల్ కలిశారు. మరి అమెరికా అలాగే ఇజ్రాయెల్కి సంబంధించిన నేతలను కూడా కలిసే అవకాశం ఉందా? వాళ్ళకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కానీ అంబాసిడర్స్ కానీ వీళ్ళని కూడా రానున్న రోజుల్లో కేఏ పాల్ కలవబోతున్నాడా? దానిపై ఇంకా క్లారిటీ అయితే లేదు. మొత్తం మీద ప్రస్తుతానికి ఇటు వార్ సిచ్యువేషన్ మనం చూస్తే కనుక ఇటు ఇరాన్ ఇటు అజర్బైజాన్ని కూడా టార్గెట్ చేస్తూ మిసైల్స్ని సంధించింది. తన వార్ చేస్తున్న రేడియస్ని తన వార్లో ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో ఇటు గల్ఫ్ దేశాలని అన్నిటినీ కూడా ఇటు వార్లోకి ఇన్వాల్వ్ చేస్తుంది. లెబనాన్ కావచ్చు, సిప్రస్ కావచ్చు, ఇటు సౌదీ అరేబియా, దుబాయ్, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమాన్, మస్కత్. ఇరాన్ మరో పక్కన ఆయిల్ ట్యాంకర్స్ని కూడా టార్గెట్ చేస్తుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ గుండా ఎవ్వరూ వెళ్ళకూడదు, దానిపైన నా కంట్రోల్ ఉంది అంటూ ఒక ఆధిపత్యాన్ని చూపించే ప్రయత్నం కూడా చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇటు అమెరికా ఇజ్రాయెల్ ఏమాత్రం తగ్గట్లేదు, మిసైల్స్ని సంధిస్తూనే వస్తున్నాయి. ఇటు ఇరాన్ వేస్తున్న డ్రోన్స్, బెలిస్టిక్ మిసైల్స్ వీటన్నిటిని కూడా ఇటు చాలా క్లియర్గా అమెరికా ఫైట్ చేస్తుంది. చాలా క్లియర్గా ఇటు అమెరికా ఇజ్రాయెల్ వాటన్నిటిని ఎదుర్కోవడానికి ఇరాన్ ఎయిర్ స్పేస్ అంతా కూడా మేము కైవసం చేసుకున్నాము, ఎప్పుడైనా ఏ క్షణమైనా ఇటు ఫ్లై చేయగలుగుతాము, మేము పగలు రాత్రి 24 గంటలు మాకు ఇరాన్ ఎయిర్ స్పేస్కి యాక్సెస్ ఉంది. సో ఇరాన్ యుద్ధంలో ఓడిపోతుంది అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు ఇటు అమెరికాకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్. సో ఓవరాల్గా ఇలాంటి ఒక సిట్యువేషన్లో, ఇలాంటి ఒక క్రైసిస్లో, హ్యుమానిటేరియన్ క్రైసిస్ అని చెప్పుకోవచ్చు, ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించి గల్ఫ్ దేశాలకు సంబంధించిన ప్రభుత్వాలు అక్కడ సిటిజన్స్కి, అక్కడ ఉన్న ప్రజలకి కొన్ని సేఫ్టీ సెక్యూరిటీకి సంబంధించిన కొన్ని డైరెక్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేసింది.
ఏ ఏ క్షణమైనా మిసైల్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఓపెన్ ఏరియాస్లో తిరగకుండా ఉండండి, కొంత ఇంటి పట్టనే ఉండే ప్రయత్నం చేయండి. అలాగే కొన్ని రోజుల్లోనే ఇటు ట్రావెల్ అడ్వైజరీని కూడా ఒకటి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కొన్ని రోజుల్లోనే ఇటు బిజినెస్ పరంగా కావచ్చు, ఇటు టూరిజం పరంగా మళ్ళీ ఆపరేషన్స్ని యాక్టివేట్ చేస్తాము అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇరాన్ మాత్రం నా దగ్గర ఇంకా మిసైల్స్ స్టాక్స్ ఉన్నాయి, రానున్న రోజుల్లో యుద్ధాన్ని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. ఇజ్రాయెల్ అలాగే అమెరికా మెడలు వంచడానికి ఇటు గల్ఫ్ దేశాలపైన, ఇటు సౌదీ అరేబియాకి సంబంధించి కూడా దాడులు జరుగుతున్నాయి. ఇటు సౌదీ అరేబియాకి సపోర్టివ్గా ఇటు పాకిస్తాన్ యుద్ధంలోకి దిగింది, దాడులను ఖండిస్తుంది, ఇరాన్ చేస్తున్న దాడులను ఖండిస్తుంది. అలాగే సౌదీ అరేబియాకి ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని కూడా ఇటు పాకిస్తాన్ సప్లై చేస్తుంది. చైనా నుంచి కొనుగోలు చేసిన ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ప్రస్తుతానికి ఇరాన్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అలాగే ఇటు పాకిస్తాన్ సౌదీ అరేబియాకి ఇస్తున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇవన్నీ కూడా చైనాకు సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా పరిగణించవచ్చు. సో ఇటు మస్కత్, ఒమాన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆయిల్ ట్యాంకర్స్, ఇటు రియాద్లో ఉన్న, అలాగే సౌదీ అరేబియా, అలాగే ఇటు ఒమాన్, ఇలాంటి ప్లేసెస్లో ఉన్న ఆయిల్ రిఫైనరీస్, ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన ఆయిల్ రిఫైనరీస్, మొత్తంగా ఇప్పుడు ప్రస్తుతానికి స్ట్రెయిట్ ఆఫ్ హర్మోస్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 38 ఇండియాకి సంబంధించిన ఆయిల్ ట్యాంకర్స్ కూడా ఉన్నాయి. ఏ క్షణమైనా వాటిని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇటు ఇరాన్కి సంబంధించిన యుద్ధ నౌక వైజాగ్లో జరిగిన నావల్ ఎక్సర్సైజ్లో పాల్గొనడానికి ఇటు ఇరాన్ నుంచి ఒక యుద్ధ నౌక వచ్చింది. అది ఇందులో పార్టిసిపేట్ చేసి తిరిగి వెళ్ళే సమయంలో ఆల్మోస్ట్ ఇటు శ్రీలంక పరిసర ప్రాంతాల్లోనే దాన్ని అమెరికాకు సంబంధించిన ఒక న్యూక్లియర్ సబ్మెరిన్ దాన్ని కూల్చివేసింది. మొత్తానికైతే దీంతో ఇటు యుద్ధంలో ఇండియా కూడా భాగంగా మారింది. యుద్ధం దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అంటూ, ఇటు ఇండియా దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, దాన్ని కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు అంటూ దాన్ని కాపాడే ప్రయత్నం ఇండియా చేయలేదు అన్న మాట ఇరాన్ చెప్పుకొచ్చింది. సో మొత్తం మీద ఇటు ఇరాన్కి సంబంధించిన ఆ యుద్ధ నౌకని ఇన్వైట్ చేసింది భారత ప్రభుత్వం, ఇండియన్ నేవీ. సో ట్రంప్కి సంబంధించి ఒక్కసారి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ట్రంప్ తన వైట్ హౌస్లో తనతో పాటు తన ఆఫీషియల్స్ అందరితో పాటు ప్రేయర్స్ చేస్తున్నాడు. మరి ఎలాంటి ప్రేయర్స్, దేనికి ఆ ప్రేయర్స్, ఒక్కసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. రైట్. సో మొత్తం మీద ట్రంప్ మరి శాంతిని కోరుతున్నాడా? మొత్తానికైతే వైట్ హౌస్లో తనతో పాటు తన ఆఫీషియల్స్ వీరందరినీ కూడా కూర్చోబెట్టుకుని ఒక ప్రేయర్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో మరో పక్కన ఇటు కేఏ పాల్, ఇటు ఇరాన్కి సంబంధించిన ఆఫీషియల్స్ని, రిప్రజెంటేటివ్స్ని, వాళ్ళని కలిసి ఒక 72 గంటల పాటు యుద్ధాన్ని ఆపండి, కేఏ పాల్ శాంతి చర్చలు జరపడానికి ఇటు యుద్ధాన్ని ఆపమని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తానికైతే ఇటు ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్కి సంబంధించిన స్పెషల్ రిప్రజెంటేటివ్ అయితే దానికి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. మరి ఇరాన్ ప్రభుత్వం ఒప్పుకున్నట్ట, ఓన్లీ ఆ రిప్రజెంటేటివ్ మాత్రమేనా? ఇటు అమెరికా అలాగే ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన శాంతి చర్చలు, ఇటు అమెరికా అలాగే ఇజ్రాయెల్ ఆ ఆఫీషియల్స్తో కూడా కేఏ పాల్ వాళ్ళతో కూడా చర్చలు జరిపే అవకాశం ఉందా? ఒకసారి మనం దానికి సంబంధించిన ట్వీట్ని చూస్తున్నాం. అలాగే ఇటు ట్రంప్ గురించి ఒకసారి మనం చూస్తే, ఇటు కొంతమంది మత పెద్దలు, క్రిస్టియానిటీకి సంబంధించిన మత పెద్దలతోని ప్రేయర్స్ చేస్తున్నాడు. ఇటు అల్లాకి సంబంధించిన ఫాలోవర్స్, ఒకవైపు కేఏ పాల్ శాంతి చర్చలు, మరోవైపు పాస్టర్లతో ట్రంప్ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నాడు. సో మొత్తం మీద ఇటు యుద్ధం ఎలాంటి మలుపు తీసుకుంటుంది అని కొత్త ఉత్కంఠం అయితే నెలకొనుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.